డియర్ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎఫ్సెట్ అయితే మరి ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే వచ్చేసింది. కౌన్సిలింగ్ రిజల్ట్స్ మరి కౌన్సిలింగ్ ఫేజ్ 1 వచ్చినాయి, కానీ చాలామందికి ఆశించిన విధంగా రాలేదమ్మా. ఎందుకంటే మరి అందరూ కూడా దీనిలో వేలు పెట్టేశారు. కొంతమంది ఆల్రెడీ ఐఐటీలో వచ్చిన స్టూడెంట్స్ కూడా మరి టాప్ ఐఐటీస్లో, మరి ఎన్ఐటీలో వరంగల్లో, మరి ఎన్ఐటి తిరుచిలో, ఎన్ఐటి డిఫరెంట్ టాప్ ఎన్ఐటీస్లో వచ్చిన స్టూడెంట్స్ కూడా దీనిలో పాల్గొన్నారు. మరి విధంగా ఐఐటీస్లో వచ్చిన వాళ్ళు కూడా దీనిలో పాల్గొన్నారు. ఎందుకంటే మరి ఎంసెట్ అనేది అందరు రాయొచ్చు. ఎంసెట్ అనేది అందరూ ఎవరు కూడా మరి ఎవరైనా మరి పార్టిసిపేట్ చేయొచ్చు. మనము ఎవరేమన్నాం. కాకపోతే ఏంటంటే ఎందుకు రాలేదంటే వీళ్ళందరూ కాంపిటీషన్ వచ్చారు. మరి ఇది ఫేజ్ 2లో తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐఐటీస్లో చాలామంది కూడా మరి ఈ నెల మరి 22, 23 ఆ ప్రాంతంలో మరి 27 వరకు ఐఐటీలో జాయిన్ అయిపోతారు. వీళ్ళు డ్యామ్ షూర్గా డెఫినెట్గా ఐఐటీస్కి వెళ్ళిపోయి ఉంటారు. చాలామంది కూడా వీళ్ళు సరదాగా పెట్టుకున్నారు, కానీ వీళ్ళైతే పేమెంట్ కట్టరు. దే ఓ నో పేమెంట్. వీళ్ళు పేమెంట్ కట్టినప్పుడు వీళ్ళ సీట్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయమ్మా. ఫేజ్ 2లో తర్వాత నెక్స్ట్ ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. అది చూద్దాం. ఎవరెవరైతే కాలేజ్ వైజ్గా మరి ఎవరు ఎన్ఐటీలో మరి ఐఐటీలో ఉన్నారో వాళ్ళు ఉండొచ్చు అని మనము మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకసారి మరి నాకు తెలిసినంత వరకు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సిబిఐటి చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిబిఐటి కూడా టాప్ కాలేజీ కాబట్టి తెలంగాణలో దీనిలో కూడా మరి టాప్ ర్యాంకర్స్ కూడా దీనిలో కూడా జాయిన్ అయిన ఉంటారు. ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం అసలు టాప్ ర్యాంకర్స్ ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారు. చూడండి, ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ మరి ఇక్కడ 750 ర్యాంకు. వీళ్ళు కూడా కొంతమంది చూసి ఉంటారు కదా, 1600. ఈ చేంజ్లో సిఎస్సి వాళ్ళు ఉన్నారు, 1100. వీళ్ళందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఐఐటి వచ్చి ఉంటుంది. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారమ్మా, నో ప్రాబ్లం, దే వోంట్ పే ఎనీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఋషి అంట. మరి ఈ స్టూడెంట్స్ అయితే కొంతమంది చెప్పారు. మరి ఇతను ఐఐటి క్వాలిఫై, జేఈ మెయిన్ క్వాలిఫై అవ్వలేదని చెప్తున్నారు చాలామంది పిల్లలు కూడా చెప్పారు. మరి ఇతను ర్యాంక్ 1 ఆల్ ఇండియా మరి తెలంగాణ స్టేట్ ర్యాంకర్ వచ్చి మనకి ఎంసెట్లో తీసుకున్నారు. మరి ఇతనికి జేఈ మెయిన్ రాలేదో వచ్చిందో ఐఎమ్ నాట్ షూర్ అనమాట. ఇది గర్ల్స్ అమ్మాయి. వీళ్ళు వచ్చి ఉంటుంది, మనకు తెలియదు, మనం కామెంట్ చేయలేము. మరి అదేవిధంగా ఒకవేళ జేఈ మెయిన్ క్వాలిఫై కాకపోతే ఇక్కడే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఒక 99% స్టూడెంట్స్ అందరు కూడా వెళ్ళిపోతారమ్మ, గుర్తుపెట్టుకోండి. ఏదో 1% స్టూడెంట్స్ మెయిన్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఇక్కడే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 850 వీళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. 845, 836. ఎందుకంటే నేను ఇది డేటా తీసుకుంటాను. ఈ డేటా తీసుకుని మనము ఫేజ్ 2లో కంపేర్ చేద్దాం, అసలు స్టూడెంట్స్ వెళ్ళారా లేదా. ఇప్పుడు ఫేజ్ 1కి మనం ఇది సేవ్ చేసుకుని పెట్టుకుందాం. ఫేజ్ 2లో మళ్ళీ వీడియో చేస్తా. అసలు ఫేజ్ 2లో నేను చెప్పినట్టుగా వీళ్ళందరూ ఐఐటికి వెళ్ళారా, ఎన్ఐటికి ఎందుకంటే ఈ మంత్ అంటే అందరూ ఐఐటీలో క్లాసులు స్టార్ట్ అవుతాయి. అందుకని కంపల్సరీగా వెళ్ళిపోవాలా. రేపు 22, 23 వీళ్ళు పేమెంట్ కడతానికి లేదు. ఎందుకంటే పేమెంట్ ఆల్మోస్ట్ ఆల్ 1,50,000 రూపాయలు, 2 లక్షల రూపాయల దాకా ఉంది. దీనికి ఆల్మోస్ట్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే ఒక 1200 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సరదాగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ మరి చూడండి, ఇక్కడ మరి 1200, 746 స్టూడెంట్స్, ఈ విధమైన స్టూడెంట్స్ అయితే 890. వీళ్ళందరూ వెళ్ళిపోయే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూద్దాము. మరి జేఎన్టీలో కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. మనం జేఎన్టీ చూసినప్పుడు స్టూడెంట్స్ 241. ఈ ర్యాంకర్ కంపల్సరీగా ఐఐటి కానీ ఎన్ఐటి కానీ వెళ్ళే అవకాశం ఉంది. డ్యామ్ షూర్ ఇలాంటి వాళ్ళు డ్యామ్ షూర్గా. మరి అదేవిధంగా చూసినట్టు ఇక్కడ చూడండి 173 వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జేఎన్టీలో మనకి 1800 నుంచి స్టార్ట్ అయిందమ్మా. అంటే 1800 పైన వాళ్ళు వెళ్ళిపోతారు కదా. వీళ్ళు 241, 1800 నుంచి మరి తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ 2025లో 1800 నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళందరూ చూడండి, వీళ్ళు కూడా వెళ్ళిపోయే బ్యాచ్. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయేది 66. వీళ్ళంతా చాలామంది వీటిల్లో నాకు తెలిసి ఇప్పుడు సిఎస్సి, జేఎన్టీలో, సిఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ 50% వేకెట్ అయ్యి 50% ఎన్ఐటికి, ఐఐటికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. చూడండి, ఇక్కడ ఎవరు కంగారు పడాల్సిన అవసరం. ఈ వీడియో ఎందుకు చేస్తే ఇక్కడ 95 ర్యాంకు. వీళ్ళు డెఫినెట్గా వెళ్ళిపోతారు కదా. వీళ్ళందరూ వెళ్ళిపోయే అవకాశం అయితే. మరి అదే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వీళ్ళు కూడా ఏంటంటే ఒక 1200. వీళ్ళందరూ కూడా
గయాబ్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా గయాబ్ అవుతారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను వీడియో చేస్తున్నాను ఏంటంటే మోటివేషన్ కోసం. స్టూడెంట్స్కి ఎక్కువ మందికి మరి ఫేజ్ 1లో ఆశించినట్టుగా వాళ్ళకి ఎందుకంటే సేమ్ జోసాలో కూడా మరి రౌండ్ 1లో కొంతమందికి ఎన్ఐటీస్ రౌండ్ 2 అక్కడ కూడా మారిపోతుంది. ఇక్కడ చూడండి మరి త్రిబుల్ ఆర్ 666 మరి వీళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. 971 ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మనకి దీనిలో ఎక్కడ చూసినప్పుడు దీనిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 3000 నుంచి స్టార్ట్ అయింది అట్టుకుంటా. 3 స్టార్టింగ్ ర్యాంకు సిఎస్సి ఓయూ కాలేజ్ ఆఫ్ 3000 అంటే 3000 లోపు వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా, డెఫినెట్గా వెళ్ళిపోయారు. 1100 971 వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఓయూలో ఈసీఈలో కూడా టాప్ ర్యాంకర్స్ జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ చూడండి ఇక్కడ టాప్ ర్యాంకర్స్ 420 ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. టాప్ ర్యాంకర్స్ చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో స్టూడెంట్స్ చాలామంది 2000 ఇక్కడ 420 ఒక అతను 420లో జాయిన్ అయినట్టున్నాడు. ఇక్కడ 420 ఉంది. ఈ స్టూడెంట్ డెఫినెట్గా వెళ్ళిపోతారు. వీటిల్లో కూడా మరి ఈసీలో కూడా చాలా అవకాశాలు అయితే వస్తాయి స్టూడెంట్స్కి. అంటే మిగతా వాళ్ళకి ఇది అనాలిసిస్ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వెయిటింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది మీకు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. 2000 వీళ్ళందరికీ ఎన్ఐటి కనీసం IIIT 1300 చూడండి ఇక్కడ 1300 ఈ స్టూడెంట్కి వీళ్ళకైతే IIITs వెళ్ళిపోయే అవకాశం ఉండదు. మరి టైర్ 2 ఎన్ఐటీలో వెళ్ళిపోయే అవకాశం ఉండదు. మరి టైర్ 2 ఐఐటీస్లో టైర్ 1 ఐఐటీలు రేపులో అయితే క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా సపోజ్ ఇక్కడ కూడా విఎన్ఆర్లో మనకి సిఎస్సి తెలుసు కదా, కంప్యూటర్ సైన్స్ అండ్ విఎన్ఆర్ బాజ్పల్లి చూడండి 455 వీళ్ళందరూ వెళ్ళిపోయే బాపతే. వీళ్ళందరూ వెళ్ళిపోయే 874 వీళ్ళందరూ మరి 1280 వీళ్ళందరూ కూడా మరి వెళ్ళిపోయే బాపతే 935 1206 ఇవన్నీ కూడా మనము వీడియోలు ఇవి డేటా సేవ్ చేస్తాను. ఈ డేటా మనకి ఉండదు. రేపు పొద్దున మనకి ఫేజ్ 2 వచ్చిన తర్వాత డేటా మారిపోయే అవకాశం ఉంటుంది కదా, దీన్ని ఒకసారి సేవ్ చేసి పెట్టుకుంటాము. చూసుకుని కంపేర్ చేసుకున్నాం అసలు వీళ్ళు వెళ్ళారా లేదా అనేది ఒక అవగాహన వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికి కూడా 978 అంటే కట్ ఆఫ్లు ఈసారి పెరిగే అవకాశం అయితే ఉంటాయి. అంటే పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు వస్తుంది 736 చూడండి ఇక్కడ 843 242 149 ఈ విధమైన స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇది 815 ఇలాంటి అవకాశాలు మరి చూద్దాం ఎంతవరకు మరి ఇది వేకెన్సీ. ఇలాగా అన్ని వాసవి కాలేజీలు ఆఫ్ ఇంజనీరింగ్ కానీ మంచి కాలేజ్ వర్ధమాను సిబిఆర్ వాటిల్లో కూడా అడ్జస్ట్మెంట్ అయ్యాయి. ఎందుకంటే ఈసారి మరి గోకరాజు రంగరాజు వాళ్ళు దీనిలోకి వచ్చే అవకాశం ఉంది, దాని కింద వాళ్ళు గోకరాజు రంగరాజు ఇట్లా అడ్జస్ట్మెంట్స్ అయితే ఫేజ్ 2లో ఈసారి భారీగా జరిగే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.